రమ్యకి లగ్జరీ ఫుడ్ పవర్ పాయనే ఏమైందో తెలుసా? రమ్యకి లగ్జరీ ఫుడ్ పవర్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. అది ఏంటి అంటే ఎవరితోటన్నా ఒకరితో షేర్ చేసుకోవాలి. ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వీళ్ళకి వస్తుంది. ఇక రమ్య ఏం చేస్తుందంటే అక్కడ సుమన్ శెట్టితో షేర్ చేసుకుంటా ఫుడ్ అని చెప్తుంది. అయితే వీళ్ళకి ఇంకా చాటభారతం అయితే చెప్తుంది కదా, ఈమె ఒక పెద్ద లీస్ట్ అయితే చెప్తుంది. ఇక ఆ లీస్ట్ అయితే పంపిస్తారు బిగ్ బాస్. ఇక మేమైతే మీరు పంపించిన క్వాంటిటీ మేము తినలేక చచ్చిపోయాం బిగ్ బాస్, ఇప్పటి నుంచి లిమిట్గానే మేము ఆర్డర్ ఇస్తాము అని చెప్తుంది రమ్య. అయితే ఇంకేం చెప్తుంది, నైట్కి ఐస్ క్రీము, పిజ్జా ఇవన్నీ చెప్తుంది కదా. ఇంకా ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టి వీళ్ళందరూ గార్డెన్ ఏరియాలో ఉంటారు. ఇక రీతు, దివ్య, తనుజ ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ దొంగతనం చేశారు. ఇంకా ఐస్ క్రీమ్ని దొంగతనం చేసి ముగ్గురు తిన్నారు, ఒక్కొక్క స్పూన్. ఇంకా రీతు అయితే ఇంకా అక్కడ తింటూనే ఉంది, ఒక 2-3 స్పూన్స్ తిన్నట్టుంది. ఇక తిన్నింది. ఇక బిగ్ బాస్ అయితే రమ్యకి చెప్పేశారు, నీ ఫుడ్ పవర్ పోయింది అని. ఎందుకు అనంటే అక్కడ రీతు, తనుజ, దివ్య దొంగతనంగా ఐస్ క్రీమ్ తిన్నారు కాబట్టి అక్కడ రమ్యకి ఇంకా ఫుడ్ పవర్ లేదు, లగ్జరీ ఫుడ్ రాదు, ఇంకా ఆమె ఆర్డర్ చేసుకోవడానికి వీలు లేదు. బిగ్ బాస్ ఫైనల్గా చెప్పేశాడు, నీ ఫుడ్ పవర్ పోయింది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అక్కడ రీతు, తనుజ, నెక్స్ట్ దివ్య వీళ్ళ ముగ్గురు చేసిన పనికి అక్కడ సుమన్ శెట్టికి ఫుడ్ పోయింది. ఇంకా లగ్జరీ ఫుడ్ ఐటమ్స్ ఏవీ రావు, ఇంకా రమ్య ఆర్డర్ చేయడానికి కూడా అవకాశం లేదు.